హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు చూద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా విద్యా సంస్థలు మూసివేయడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు వరంగల్ ఏ విధంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, స్కూల్ విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈనాడు మనం చూసుకోవాలి, కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమస్య మరలా పునరావృతం కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చాలా మట్టుకు నాడు లోతట్టు ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిరుపేద ప్రజలు, ముసలి వాళ్ళు, వృద్ధులు, చిన్న పిల్లలు ఆ వైరల్ ఫీవర్స్ తోని ఈనాడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి సో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లేక హాస్పిటల్లోకి వెళ్ళలేక ఈనాడు ఇళ్లలోకి నీళ్ళు పోయి బియ్యం తడిచిపోయి సామాన్లు తడిచిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సో ఎవ్రీ ఇయర్ ఇదే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈనాడు ఈ సమస్యకి చెక్ ఏ విధంగా పెట్టాలి, ఈ సమస్యకి ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, సో మరలా వచ్చే ఇయర్ ఈ విధంగా సంఘటనలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, లోతట్టు ప్రాంతాలకు వచ్చేటటువంటి వాటర్ని ఏ విధంగా డైవర్ట్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇది ప్లాన్ అవుట్ చేసేసి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా, ఈ వర్షాల కారణంగా బయటికి వెళ్లకుండా, విద్యుత్ స్తంభాల దగ్గరికి అదేవిధంగా బయటికి వెళ్లకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుతాం. వార్తా వివరాలకు వెళ్దాం. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయండి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కు వినతి. మనం చూసుకోవచ్చు, ఈనాడు కడియం కావ్యక్క గారు ఖచ్చితంగా వాళ్ళ ప్రజల గురించి ప్రతి సమస్యను ఈనాడు అధికారుల దృష్టికి అదేవిధంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ దృష్టికి ఏ ఒక్క శాఖకు సంబంధించినటువంటి సమస్య వస్తే ఆ శాఖ మంత్రి గారి దగ్గరకైనా, సో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల దగ్గరకైనా వెళ్ళి కలవడం జరుగుతోంది. సో మొత్తానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎంపీగా గెలిచినారు, ఓటేసి గెలిపించినటువంటి ఒక నాయకురాలుగా ఆ బాధ్యత తను భుజాల మీద వేసుకుంది. కాబట్టి ఈనాడు విద్యార్థుల కోసం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఈనాడు విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కు వినతి అందిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. సో విద్యార్థులు స్ఫూర్తి ఏ విధంగా ఉంటుంది, సో మనకి ఏది డెవలప్మెంట్ కావాలన్నా బేస్ నుంచే ఉంటుంది. కాబట్టి ఈనాడు విద్యార్థులు డెవలప్మెంట్ అయితే రాష్ట్ర ఆదాయానికి వారే పునాదిగా మనం భావించుకోవచ్చు. కాబట్టి అక్కగారికి ఆ విద్య యొక్క విలువ ఏంటో తెలుసు. కాబట్టి ఈనాడు విద్యార్థుల కోసం, విద్యార్థుల కృషి కోసం విద్యార్థులకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అందరు అధికారులను కలవడం చాలా సంతోషకరం. సో ఖచ్చితంగా ఈనాడు అధికారులు స్పందించి ఏదైతే అక్కగారు ఎంపీ కడియం కావ్యక్క గారు కోరుతా ఉన్నారో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతాం. ముప్పు కారణాలపై అన్వేషణ. చూడాలి ఒకసారి మొత్తం వరంగల్ నగరం చూడరు, సిటీ చూడరు, మొత్తం ఆగమాగం పరిస్థితి. మొత్తం చెరువులలోనే ఇల్లు కట్టుకున్నట్టు ఉంది, ఈత వెళ్తున్నట్టు ఉంది మొత్తం ఇళ్ళన్నీ. ఇళ్ళకి నీళ్ళు పోయి ఒక్కొక్క నీళ్ళు ఎత్తిపోసుకుంటా ఉన్నారు. రోడ్డు చూడు, ఇది రోడ్ ఆడలేకపోతే చెరువులోనే రోడ్ వేసినట్టే ఉంది ఇప్పుడు కథ మొత్తం మీద. వరద ముంపు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ముంపు కారణాలపై అధికారులు అన్వేషిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నీట మునిగిన పలు ప్రాంతాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపై చర్చించారు. భద్రకాళి బస్టాండ్ వెనుక నీటి ప్రవాహ తీరును వారు పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులను వారు పరామర్శించారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. చిన్నపాటి వర్షానికే గ్రేటర్ పరిధిలోని అనేక కాలనీలు సమస్య నగర ప్రాంతాలు నీట మునగడానికి సౌండ్ తక్కువ పెట్టినాడు. నీట మునగడానికి గల కారణాలపై ఆరా తీశారు. గత కొన్ని సంవత్సరాలుగా ముంపు సమస్య నగర ప్రజలకు తలనొప్పిగా మారిన శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. అయితే గతంతో మాదిరిగా సమస్యలు వచ్చినప్పుడు తాత్కాలిక గల కారణాలపై అధ్యయనం చేశారు. సో మొత్తానికి వరంగల్ నగర ప్రజలకి ఇబ్బంది కలగకుండా సో మరలా వచ్చే సంవత్సరం వరకైనా ఈ యొక్క సమస్య నుంచి ప్రజలను బయటపడేయాలి. ఎందుకంటే ఈనాడు అంత ఇంత సమస్య కాదు ఇది. ఈనాడు వరంగల్ నగరం అంటే ప్రపంచ దేశాలకు తెలుసు వరంగల్ అంటే ఏంది, వరంగల్ ఖ్యాతి ఏంది, వరంగల్ ప్రత్యేకత ఏంటని చెప్పేసి. కానీ ఈనాడు వరంగలే ఇట్లా నీళ్ళలో మోగితే ఏంది పరిస్థితి అసలు. మంచి మంచి విద్యావేత్తలు ఉన్నారు, మంచి మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో మంచి మంచి కలెక్టర్లను తీసుకొచ్చినటువంటి వరంగల్ నగరం, మంచి విద్యా సంస్థలు ఉన్నటువంటి వరంగల్ నగరం, మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నటువంటి వరంగల్ నగరంలో మంచి మంచి ఇంజనీర్స్ తయారు చేసినటువంటి వరంగల్ నగరం విద్యా సంస్థలు ఈనాడు ఇది ఈ విధంగా ఉండడం చాలా బాధాకరంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈనాడు మరి ఏం చేస్తారో అధికారులు ఎట్లా చేస్తారో కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు. భద్రకాళి బస్టాండ్ వెనుక నీటి ప్రవాహ తీరు పరిశీలన. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు. ఆగమాగం పరిస్థితి నిజంగా.
ఖచ్చితంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరుతాం. అటవీ భూమి అమ్మకం అటవీ అధికారులపై సిసిఎఫ్ సీరియస్ చర్యలకు ఆదేశం. వరంగల్ వాయిస్ కథనంపై స్పందన. ఖచ్చితంగా ఇదైతే మేము ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వరంగల్ వాయిస్ లో వరుస కథనాలు ఇస్తాం. సమస్య వచ్చిందంటే సమస్య పరిష్కారం అయ్యే వరకు వరుస కథనాలు వస్తాయి. ఎవరికి భయపడేటటువంటి ఆస్కారం లేదు. ఆ అధికారులకి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఈనాడు డ్యూటీలు ఇచ్చి మీకు ఎందుకు అసలు జీతాలు ఇచ్చేందుకు దండగా ఈనాడు అటవీ భూమిని పరిరక్షించలేనటువంటి అధికారులు ఉండేందుకు లేకెందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మీద సస్పెండ్ చేయాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొత్తం మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కాళేశ్వరం అటవీ శాఖ భూమి అమ్మకం పేరిట ఆగస్టు 13న వరంగల్ వాయిస్ పత్రికలో వచ్చిన కథనంపై జయశంకర్ భూపాలపల్లి సిసిఎఫ్ ప్రభాకర్ సీరియస్ అయినట్లు సమాచారం. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం డిఎఫ్ఓ అటవీ శాఖ అధికారులు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారు అటవీ శాఖ భూమి అమ్మకంపై విచారణ చేపట్టనున్నారు. విచారణ చేపట్టి వాళ్ళ చేతిలో పత్రం పెట్టి పంపిస్తే అయిపోతుంది, సస్పెండ్ చేసి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాసం విజయభాస్కర్. మరి మీరున్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళ మీద నూకుడు కాదు. మీరున్నప్పుడు ఎందుకు చేయలేదు? మీ ప్రభుత్వం హయాంలో ఎందుకు చేయలేదు? గజ్జెపూర్ ముచ్చట. మీరున్నప్పుడు పరిస్థితి ఇట్లనే ఉండేదా? వీళ్ళు ఎందుకు చేయలేదు? మరి ఈనాడింత బురద తీసి వాళ్ళ మీద జరితే కథం అయిపోయి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? గజ్జెపూర్ ఫస్ట్. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికి సెలవు. నమస్తే.